పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని అరెస్టు చేయాలని శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ నాయకులు గళమెత్తారు. జర్నలిస్ట్ సంతోష్ నాయక్కు మద్దతుగా చందానగర్ జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించిన జర్నలిస్టులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గిరిజన జర్నలిస్టును బెదిరించి దుర్భాషలాడినటువంటి ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పటాన్చెరులో వార్తా జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి సంతోష్ నాయక్పై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులను ఖండిస్తూ శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ గళమెత్తింది. చందానగర్ అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ సాగర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. తీసేసాను సార్. దుగుత్సాకరం నీతిబాయి ఇలాంటి ఎమ్మెల్యేకు అసలు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత అసలే లేదు. అసలు ఆయన నగరంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంత ఆటవికమైన భాష ఆయన మాట్లాడుతుందంటే మనకే సిగ్గుగా, ప్రజలు ఆయన ఎన్నుకున్న ప్రజలే సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు రికార్డ్ చేసుకోరా, నువ్వు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చుకో, డీజీ కంప్లైంట్ ఇచ్చుకో, ఏం చేస్తారో చూస్తా అని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నావా, మనము రాజరికంలో ఉన్నామా, ఆయన ఏమనుకుంటున్నాం? మేము గత తెలంగాణ ఉద్యమం కోసం 12 ఏళ్ళు ఇక్కడ ధర్నాలు చేసినాము, ఇప్పుడు 100 సార్లు దిష్టిబొమ్మలాగా పెట్టినాము. ఇవాళ మా కోసం మేము ధర్నాలు చేసుకోవాల్సి వస్తుంది. మమ్మల్ని మీరు ఏ పార్టీ నుంచి వచ్చి ఎట్లా గెలిచారు, ఏదైనా ఉద్యమం చేసిరా?
ఇవాళ వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తారు, మమ్మల్ని తిట్టున్నారు, బూతులు తిట్టున్నారు, మా మీద దాడులు చేస్తారు. ఇది మైపాల్ రెడ్డి ఇప్పటికైనా కనీసం ఆయనకు పంచాయతం కలతలేదు. ఇప్పటికి కూడా ఆయన ఏం మాట్లాడుతున్నావు, వెనక ఏం వెనక తీసుకుంటే ఏం ముందుకు తీసుకుంటావు? నువ్వు అన్నది ఏదో ఆరోపణ కాదు, నువ్వు పచ్చి బూతులు తిట్టినావు. కానీ ఆ పచ్చి బూతులకు వెనక తీసుకుంటా. మేము తిట్టాలంటే మేము తిట్టలేము. ఈయనే ఉన్నాడు సంతోషం, తీసుకొని వస్తాం మేము. సరే నడుపుతామని అరకండి, మేము సంతోషం. ఇప్పుడు ఆయన భయపడతలేడు. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన ప్రవర్తన ఏందని ఇలా లోకాన్ని తెలియజేసుకున్నాడు, తెలియజేసింది అంతే. ఆయన భయపడేటోడైతే ఈయన వార్త రాసేటోడు కాదు. ఇప్పటికైనా మైపాల్ రెడ్డి గ్రహించాలి. జర్నలిస్టులు అంటే ఆయనకి ఎంత చులకన భావన ఉందో ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు పోలీసులు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఆయన మీద కేసులు పెట్టడం కదా ఇవన్నీ కామనే. ఆయన అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేనే అరెస్ట్ చేయాలి. అప్పటిదాకా మేము ఉద్యమాన్ని మాత్రం ఈ డివిజన్ తరఫున కొనసాగిస్తామని తెలుసుకుంటాం. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడా మిత్రులు చెప్తున్నారు, అందరినీ జర్నలిస్టులను వ్యతిరేకంగా అంటే ఉన్న వాస్తవాలను కథనాలను ప్రచురించడాన్ని ఆయన జీర్ణించుకోలేక జర్నలిస్టులపై దాడులు తీయడం కాకుండా భూత పురాణాలు అందుకోవడం ఏమైనా చర్యగా అభివర్ణించాల్సి వస్తుంది. మైపాల్ రెడ్డి ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలి. పోలీసులు మైపాల్ రెడ్డిపై చర్య అరెస్ట్ చేసి వెంటనే జైలు పంపాలని శ్రీలింగపల్లి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేస్తుంది. మిత్రుడు ఉన్న వాస్తవాలను అద్దం పట్టినట్టు ప్రచురిస్తే నువ్వు అనుచరులు అతని అనుచరులే ఉండాలాగా అతని అనుచరులే కబ్జాలకు పాల్పడడాన్ని జీర్ణించుకోలేక అనుచరులతో చేయిస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఒక ఎమ్మెల్యే అయింది బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి పడాంచేరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఇలా వివరించడం చాలా నీచమైన చర్య. ఈ విషయాన్ని తీవ్రంగా శ్రీలింగపల్లి ప్రెస్ క్లబ్ ఖండిస్తాం.